స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దసరా శరన్నవరాత్రుల యొక్క దుర్గాష్టమి, రాబోయే విజయదశమికి మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క హిందూ ధర్మాన్ని, సనాతన ఆచారాలని పాటించే ప్రతి ఒక్కరికి హిందూ పండుగల్లో వచ్చే ప్రతి కార్యక్రమం వారికి అందాలి, సత్ఫలితాలు రావాలి, కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అందరికి కూడా మంచి జరగాలని చెప్పి వారందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి, అమ్మవారి యొక్క దీవెనలు ప్రతి కుటుంబానికి ఉండాలని చెప్పి ఈరోజు ప్రార్థిస్తూ అందరికీ అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ ఈరోజు మాట్లాడుతున్నాం. దేవాదాయ శాఖ గడిచిన 5 సంవత్సరాల్లో, గడిచిన కాలంలో దేవాదాయ శాఖ అనేటువంటిది ఎక్కడుంది, ఎలా ఉంది అనేది కనిపించే పరిస్థితి కూడా లేదు. దేవాదాయ శాఖ గురించి ఆలోచిస్తే ఆనాడు జరిగినటువంటి అస్తవ్యస్త పరిపాలనలో భగవంతుడికి కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేదు, భగవంతుడికి కూడా ఈరోజు భద్రత లేదు అనే రీతిలో పరిపాలన సాగింది. రామతీర్థం లాంటి పవిత్రమైనటువంటి ఆలయాలు, శ్రీరామచంద్రుల యొక్క విగ్రహానికి శిరచ్ఛేదం, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం కాల్చివేత, ఇవాళ నవరాత్రులు జరుగుతున్నాయి, పండుగ వాతావరణంలో విజయవాడ వెలిగిపోతూ ఉంది. వేల జ్యోతుల కాంతితో దుర్గమ్మ ఇవాళ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఉంది. కానీ ఆమె రక్షణకి, ఆమె ఆలయంలో ఉన్నటువంటి వెండి సింహ వాహనాలు మాయమైపోయాయి. కొండబెట్టగుంట, నెల్లూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథం దగ్ధం కావడం, అలాగే నాయుడుపేట నేషనల్ హైవే పక్కన ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అభయాంజనేయ స్వామి యొక్క ఆంజనేయ స్వామి విగ్రహంలో భాగమైనటువంటి స్వామి చోకని నరికివేయడం, ఇలాంటి దుస్సంఘటనలు ఎన్నో జరిగాయి. హిందూ ఆలయాల్లో పవిత్రత లేదు, హిందూ ఆలయాలకు పవిత్ర చేయకూడదు అనేటువంటి విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, హిందువుల యొక్క ఆచార వ్యవహారాల్ని దిగజార్చడానికి, భక్తి భావాన్ని చెడగొట్టడానికి, చెదిరిపోయేటట్టు చేయడానికి అనేక దుర్మార్గాలు, దుర్కార్యక్రమాలు గతంలో జరిగాయి. ఈ ప్రభుత్వం కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే సనాతన ధర్మానికి కట్టుబడి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హిందువుల మనోభావాల్ని రక్షించడానికి, కాపాడడానికి భారతదేశం హిందూ దేశంగా గుర్తింపబడ్డానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ గారు, వీరందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖకి ఒక పవిత్రమైనటువంటి బాధ్యతల్ని
పవిత్రమైనటువంటి కర్తవ్యాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది. ఈ సందర్భంలో అనేక ఆలయాలని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ఆలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ పరిశీలించాం. తప్పులు పునరావృతం కాకూడదని చెప్పాం. ఇవాళ ఆ పనులు కూడా సరిదిద్ది మళ్ళీ ఒకే విధంగా వాటిని అమల్లోకి తీసుకురావడానికి, దేవాదాయ శాఖ పరిరక్షణలో అవి ఉండడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే దేవాదాయ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఆదేశం ఒకటి. అనేక ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయి, అందులో అగ్రభాగాన దేవాదాయ శాఖకు సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. ఎన్నికల ప్రణాళికని ఎంత త్వరగా నువ్వు పూర్తి చేయగలవో ప్రణాళికల్ని అమలు చేయడానికి వెంటనే తయారు కండి అని చెప్పి అది ఇచ్చినటువంటి ఆదేశం వేరు. అనేక కార్యక్రమాల్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటిని ఇవాళ సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వాటిల్లో భాగమే ఈరోజు ధూపదీప నైవేద్యాలు 5,000 నుంచి 10,000 చేసిన, 50,000 రూపాయల ఆదాయం పైన ఉన్నటువంటి ఆలయాల్లో అర్చకులకి 10,000 రూపాయల నుంచి 15,000 చేసిన, ప్రతి ఆలయం పాలక వర్గంలో ఒక బ్రాహ్మణులు, ఒక నాయి బ్రాహ్మణులు ఉండాలని చెప్పి దేవాదాయ శాఖ చట్టాన్ని మార్చి 2 ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని అదనంగా ఇవ్వడం. అలాగే ఇవాళ వేదం చదివినటువంటి వాళ్ళు, వేద పండితులు, మాకు వృత్తి లేదు, ఉద్యోగాలు లేవు, వేదం చదివి మేమేం చేయాలో తెలియదు అన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని మనం కొనసాగించాలని, హిందూ ప్రచారాన్ని, హిందూ ధర్మాలని, ఆచారాలని మనం కొనసాగించాలన్న వేదం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ కార్యక్రమం. ఇవాళ వేదం చదవడానికి అనేక మంది నేర్చుకోవడానికి ఆలోచన చేసేటప్పుడు వేదం అనేటువంటి దాన్ని రక్షించుకోవాలి అంటే వేద పండితులను తయారు చేసుకోవాలి, వేద విజ్ఞానంలో నిష్ణాతం కావాలి అనేటువంటి ఆలోచనతో వేద పండితులందరికీ కూడా ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున 600 మందికి సంభావన కింద ప్రతి నెల 3 సంవత్సరాల పాటు వేదం నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఇవాళ 600 మందిని ఎంపిక చేసి ఇస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రతి ఆలయంలో ఆలయం తలుపులు తెచ్చిన వెంటనే ఓంకారనాదం వినపడాలి. పూజాది కార్యక్రమాలు మొదలైన వెంటనే కనీసం 2 గంటల పాటు వేదోచ్చారణ, మంత్రోచ్చారణ ఆ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి, అమ్మవారికి ఉన్నటువంటి మంత్రాలని చదివి వినిపించాలి. ఆ మంత్రోచ్చారణ ప్రతి నిత్యం మైకుల ద్వారా చుట్టూ వినపడాలి. ఇవన్నీ బాధ్యతలు పెట్టాం. అలాగే పూజాది కైంకర్యాలు జరపాలి అంటే పాలక వర్గాల మీద దానికి ఒక నియమ నిబంధనలు పెట్టాం. పాలక వర్గాలు కానీ, దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం కానీ ఆలయంలో పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, సేవలు ఇవన్నీ ఆగమ పండితుల యొక్క నిర్ణయానుసారం జరగాలి తప్ప ఎవరి మటుకు వాళ్ళు ఆదేశాలు ఇవ్వడానికి లేదని చెప్పి జీవో విడుదల చేశారు. అలాగే ఇవాళ కామన్ గుడ్ ఫండ్ ఇచ్చి అనేక ఆలయాలను పునరుద్ధరిస్తూ ఉన్నాం, పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. అలాగే కొన్ని ఆలయాలు ఈరోజు ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు జరగట్లేదు. ఆలయం కట్టారు, వదిలేశారు, గ్రామస్తులు చేసుకోవడానికి స్తోమత లేదు, ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో దాదాపుగా వేలాది ఆలయాల్లో, చిన్న చిన్న ఆలయాల్లో అక్కడ ఉన్నటువంటి ఈ పూజా కైంకర్యాలు చేసేటువంటి వారికి
నెలకు 10,000 రూపాయల లెక్కన ధూపదీప నైవేద్యం స్కీమ్లో డబ్బు విడుదల చేస్తున్నాం. ఆ విధంగా విడుదల చేస్తే ఈరోజు $5,523 చిన్న దేవస్థానాల్లో 10,000 రూపాయల లెక్కన ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద ఇప్పటికీ నిర్ణయం తీసుకొని నిధులు విడుదల చేస్తున్నాం ప్రతి మాసం. ఈ అక్టోబర్ చివరిలోగా మరికొన్ని ఆలయాలకు కూడా ఇవ్వాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఆయా జిల్లాల నుంచి ప్రతిపాదనలు రాగానే అక్టోబర్ మాసంలోగా మరి ఒక 1000 ఆలయాలకి ధూపదీప నైవేద్యాల కింద ఇవాళ నిధులు విడుదల చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక పునర్నిర్మాణ కార్యక్రమాలకి ఉన్నటువంటి హెడ్ దీనిలో గతంలో ఆలయాలు నిధులు మంజూరు చేసేవారు. ఆ మంజూరు చేసిన నిధులు ప్రతి ఆలయం పునర్నిర్మాణం జరగాలంటే, ఆ ఆలయానికి ప్రాధాన్యత కావాలి అంటే భక్తులు కానీ పాలక వర్గాలు కానీ ఆ ఆలయాలను పరిరక్షించేటువంటి ప్రజలు కానీ వారి తరఫున ఆలయ పునర్నిర్మాణంలో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వాలు ఆనాడు కోస్తా తీర ప్రాంతంలో నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు 33% అక్కడ నుంచి పాలక వర్గాలు కానీ డోనర్స్ కానీ వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంటే మిగిలినటువంటి 67-68% రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి భరించింది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు, పాత ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, అలాగే రాయలసీమలో 4 జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు. ఇక్కడ కూడా ఈ యొక్క ఆలయాల పునర్నిర్మాణం జరగాలి అంటే వాళ్ళు 20% నిధులు చెల్లిస్తే 80% నిధులు ఈ 7 జిల్లాల్లో ఉన్నటువంటి ఆలయాలకి దేవాదాయ శాఖ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. అలాగే ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి, పూర్తిగా ట్రైబల్ ఏరియాస్. ఆ ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళకి 20% కట్టేటువంటి శక్తి కూడా ఉండదు. కాబట్టి కనీసం 10% వాళ్ళు కట్టడానికి ముందుకు వచ్చిన దేవాదాయ శాఖ నుంచి నిధులు విడుదల చేయడానికి ఏజెన్సీ ఏరియాల్లో, ట్రైబల్ ఏరియాస్లో నిధులు మంజూరు చేసి ఇస్తూ ఉన్నాం. ఇంకా కూడా పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతమై చుట్టుపక్కల అసలు పోయి వచ్చేటువంటి దారులు కూడా లేనటువంటి ప్రాంతాల్లో 10% కూడా మేము కట్టలేమంటే 100% ప్రభుత్వమే భరించి ఈరోజు దేవాలయాల నిర్మాణం జరుగుతుంది. ఎవరి కోసం ఇదంతా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కులస్తులు, మతస్థులు, అనేక మంది హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, మేము భారతీయులం అని చెప్పుకొని గర్వంగా ముందుకు వచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఒక భగవత్ స్వరూపాన్ని చూపించాలి, భగవద్నామ స్మరణ చేయించాలి. ఆ భగవద్నామ స్మరణతో వాళ్ళకి హిందూ ప్రచారం, హిందూ ఆచార వ్యవహారాలు, సనాతన ధర్మాన్ని గురించి తెలియచేయాలనేటువంటి ఒక కార్యక్రమం ఇవాళ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకుంది, చేస్తూ ఉంది, పని చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపుగా 210 పనులు ప్రారంభించాం, మంజూరు చేశాం. 232.75 కోట్లు మంజూరు చేసి నిధులు విడుదల చేశాం. ఈ పనులు మొదలు పెట్టమని దీనికి డోనర్స్లో కానీ భక్తుల నుంచి కానీ ఆ యొక్క ధార్మిక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కానీ
30% వాళ్ళు కట్టేటువంటి మొత్తం 60,23,00,000. వాళ్ళు 60,23,00,000 ఇస్తే మేము 232,75,00,000 ఇచ్చి 200 పనులు 10 పనులు మొదలుపెట్టాం. ఇక పనులు దొరుకుతాయి. రాబోయేటువంటి ఒక సంవత్సరం 1.5 సంవత్సరం కాలంలో ఆలయాలన్నీ ఒకటొకటిగా పూర్తి చేయాలి. సమాజానికి ఒక ఆధ్యాత్మిక చింతన కలిగే విధంగా భగవన్నామ స్మరణలో వాళ్ళందరూ కూడా పునీతులయ్యడానికి మేము ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. ఇంత పెద్ద ఇవన్నీ చేసేటప్పుడు దేవాదాయ శాఖ కూడా కొంత ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. దేవాదాయ శాఖలో 5 లక్షలకు పైన 25 లక్షల లోపు ఉన్నటువంటి ఆలయాలు 1153 ఆలయాలు. వీటన్నిటికీ ఇప్పుడిప్పుడే దాదాపు 476 ఆలయాలకి పాలకవర్గాలను చేశాం. 928 ఆలయాలకి నోటిఫికేషన్ ఇచ్చాం. 161 పాలకవర్గాలు గతంలో నిర్మించిన వాళ్ళకి ఇంకా సమయం ఉంది కాబట్టి వాళ్ళని కొనసాగిస్తున్నాం. ఏమాత్రం మేము తప్పుడు ఆలోచనలతో ఉన్న పాలకవర్గాలను తొలగించాలని మేమేం చేయట్లేదు. వాళ్ళ సమయం పూర్తయ్యాక కొత్త పాలకవర్గాల్ని కూటమి ప్రభుత్వం వాళ్ళని నియమిస్తూ వస్తుంది. అలాగే ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో 25 లక్షలకు పైన 1 కోటి రూపాయల లోపల ఉన్నటువంటి ఆలయాలు 218 ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 167 ఆలయాలకి నోటిఫికేషన్లు ఇచ్చాం. ఇప్పటికీ 64 ఆలయాల్లో పాలక వర్గాల్ని నియమించడం జరిగింది. 36 పాలక వర్గాలు ఇంకా ఉన్నాయి. ఆ పాలక వర్గాలు సమయం పూర్తయితే కొత్త పాలక వర్గాన్ని నియమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ప్రభుత్వం నేరుగా నియమించేటువంటి 1 కోటి రూపాయల పైన 5 కోట్ల లోపల ఉన్నటువంటి ఆలయాలు 75 ఉన్నాయి. 75 ఆలయాల్లో 58 ఆలయాలకి నోటిఫికేషన్లు ఇచ్చాం. 22 ఆలయాలకి కొత్త పాలక వర్గాల్ని నియామకం పూర్తయింది. 10 పాలక వర్గాలు ఇంకా పాతవి ఉన్నాయి. వాళ్ళు సమయం పూర్తయ్యాక కొత్త పాలక వర్గాల్ని అక్కడ కూడా వేయడం జరుగుతుంది. ఈ ఉన్నటువంటి పాలక వర్గాలు అని చెప్పాను. ఈ ఉన్నటువంటి పాలక వర్గాలన్నింటికి కూడా డిసెంబర్ నాటికి కొన్ని రాబోయే మార్చి నాటికి పూర్తవుతుంది. అయితే నేను తొందరపడి ఆ పాలక వర్గాన్ని తొలగించే పని నేను చేయట్లేదు. పాలక వర్గాన్ని పని చేయమంటున్నాం. మీరు చేయలేకపోతే తప్పుకోమన్నాం. దౌర్జన్యంగా ఏమి మేము తప్పుడు ఆలోచనతో పాలక వర్గాలను మార్చే పని చేయడం లేదు. ఈ ప్రభుత్వం యొక్క విధానం లేదు. అలాగే 20 కోట్ల ఆదాయం పైన ఉన్నటువంటి ఆలయాలు తిరుమల కాకుండా 8 ఆలయాలు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం విజయవాడ, అలాగే ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం ఇలాంటి ఆలయాలు 8 ఆలయాలు ఉన్నాయి. ఈ 8 ఆలయాలకి నోటిఫికేషన్స్ ఇవ్వవలసిన పని లేదు. కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇవన్నీ కూడా నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. 8 ఆలయాల్లో ఇప్పటికీ 5 ఆలయాలకి ట్రస్ట్ బోర్డుని వేయడం, పాలక వర్గాల్ని వేయడం జరిగింది. 3 పాలక వర్గాలకి ఇంకా సమయం ఉంది కాబట్టి కొత్త వాళ్ళని ముందుగా వదిలిపెట్టడం జరిగింది. వాళ్ళ సమయం మార్చికి పూర్తవుతుంది. పూర్తవగానే కొత్త పాలక వర్గాన్ని వస్తుంది. ఇది దేవాదాయ శాఖకు సంబంధించి పూర్తి సవివరంగా మేము ముందు పెట్టాం. ఈరోజు
ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడలో లేదు. మనుగడలో లేనటువంటి ఆ పార్టీకి అధ్యక్షురాలుగా సోదరి వైఎస్ షర్మిల గారు, వారి అభిప్రాయం ఏదైనా వాళ్ళ పార్టీకి సంబంధించి చెప్పచ్చు, కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు విమర్శించే విధంగా ఆమె ఇవాళ ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం. బాగా మీకు ఏ మతం మీదైనా అభిప్రాయం ఉండొచ్చు, ఆ మతాన్ని గౌరవించండి, ఇతర మతాలను కూడా గౌరవించండి. మీరు నమ్మిన మతాన్ని ప్రేమించండి, ఇతర మతాన్ని అభిమానించండి. భారతదేశం ఒక సమున్నత శిఖరం, అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు నివసించేటువంటి అఖండ భారతదేశంలో ఇవాళ ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక మతాన్ని తప్పు పట్టే విధంగా, ఒక ప్రభుత్వంలో ఉన్న పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని తోలనాడే విధంగా ఆమె ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం, బాధకరం. గతంలో మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతాలను ప్రేమించారు, అభిమానించారు. హిందూ పండుగల్ని స్వయంగా వెళ్ళి ఆలయాలకు వెళ్ళి పర్యవేక్షించారు. కానీ దురదృష్టం ఏమైందో తెలియదు, కానీ ఇద్దరు బిడ్డలు వాళ్ళ హిందూ మతాన్ని ద్వేషించే విధంగా, హిందూ మతాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్ళు, హిందూ మతాన్ని అమలు చేసేటువంటి వాళ్ళని ద్వేషించే విధంగా ఇవాళ వాళ్ళ పలుకులు ఉండడం చాలా బాధ కలిగించింది. 5 సంవత్సరాల కాలం అధికారం ఇచ్చి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిపాలన చేయమని ఆయన కుమారుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికే అధికార పగ్గాలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇస్తే ఒక మతం వాళ్ళే ఇచ్చారు ఆయనకి, ఒక మతం వాళ్ళే ఆయనకి పరిపాలన చేయమని ఓటేశారా, ఒక మతాన్నే ప్రేమించమని ఓటేశారా? కానీ దురదృష్టం హిందూ ఆలయాల పట్ల నిర్లక్ష్యం, హిందూ ఆలయాల పట్ల హిందువుల మనోభావాన్ని దెబ్బతీసలేదు ఆయన పరిపాలన 5 సంవత్సరాలు సాగినటువంటి విషయం మనం గమనించాం. అందుకని 11 స్థానాలకు పరిమితమై ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా నువ్వు తగవు అనే విధంగా ప్రజా తీర్పు. కానీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇది ఎలా ఉంటే ఇవాళ చెల్లి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు, మీ మతాన్ని మీరు ప్రేమించండి, మీ ఆలోచన ప్రకారం మీరు ప్రార్థన చేయండి, దీవెనలు పొందండి. ఒక విషయం మర్చిపోకండి, మీరున్నది హిందూ ధర్మం మధ్య, సనాతన ధర్మాలు ఆచారాలు ఉన్నటువంటి భారతదేశంలో మీరు కూడా ఒక వ్యక్తిగా ఈ మహాభారతదేశంలో ఉన్నారు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ తలెత్తి చూసే పరిస్థితి లేదు.
భారతదేశంలో కూడా ఎక్కడైనా ఒకటో రెండో ఉంటే అవి కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఇవాళ ఉంది. ఇవన్నీ మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారు తల్లి మీరు? మీరంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారు బిడ్డలు కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచన మీ ఇద్దరికీ లేదు. అందుకని అధికారం కోల్పోయారు. మీ పార్టీ ముందే కోల్పోయింది. మీ సోదరుడు పెట్టిన పార్టీ మన ఎన్నికల్లో కోల్పోయారు. ఇక మీరిద్దరు రెండు పార్టీలు సమాజంలో తిరిగి మళ్ళీ వస్తాయనేటువంటి ఆలోచన మీరు మర్చిపోరు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మర్చిపోయిన మీరు, సనాతన ఆచారాలను మర్చిపోయిన మీరు, కేవలం ఒక మతానికే ప్రాధాన్యత ఇచ్చే మీరు, దురదృష్టం మీరు పాలకులుగా రావడానికి ప్రజలు సిద్ధంగా లేదు, ఈ సమాజం సిద్ధంగా లేదు. ఏమంటారు మీరు? ఒక్కసారి ఇవాళ చూస్తే ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్లు కట్టండి అని సలహా ఇస్తారు. అంటే హిందువులు పరమ పవిత్రంగా భావించేటువంటి ఆలోచన చేసి నిత్యం నిద్రలేసి దండం పెట్టి ఆ యొక్క దేవతను దేవుణ్ణో కూర్చుకునేటువంటి వాళ్ళ మనోభావం అర్థం చేసుకోకుండా ఆలయాలకు బదులు టాయిలెట్లు కట్టమని సలహా ఇస్తారు. టాయిలెట్లు ఆలయాలు రెండు ఒకటేనా మీ దృష్టిలో? సమాజంలో అవసరాలు చాలా ఉన్నాయి. ఈ సమాజంలో టాయిలెట్లు కూడా అవసరమే. సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కింద అనేక లక్షల టాయిలెట్లు, లక్షల వాష్రూమ్లు కడుతూ ఉంది, నిధులు చెల్లిస్తూ ఉంది, కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉంది. కానీ ఆలయాలు కట్టకూడదని, ఆలయాల డబ్బు కూడా టాయిలెట్లు కట్టమనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం అసలు ఈ దేశంలో ఈ హిందువులు భారతీయులు అన్నటువంటి ఈ సమాజంలో మిమ్మల్ని క్షమిస్తారా? క్షమించేదానికి అవకాశం ఉందా అని ఒకసారి ఆలోచించి కోరుతా ఉన్నా. 1000 ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమిష్టి ఆలోచన చేసి చిన్న చిన్న పల్లెల్లో కూడా, చిన్న చిన్న గూడెల్లో కూడా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అయ్యేటువంటి స్థానిక ప్రజలు ఆమోదం పొందేటువంటి, వాళ్ళు నిత్యం కొట్టుకునేటువంటి ఏ దైవాన్ని నమ్మారో ఆ దైవానికి మేము ఆలయాలు నిర్మిస్తామని, ఈ ఒక్క సంవత్సరమే 1000 ఆలయాలు నిర్మిస్తామని చెప్పి మేము ప్రతిపాదన పెట్టి మంజూరు చేస్తే, ఆలయాలు ఎందుకు టాయిలెట్లు కట్టండి అని చెప్పి ఏమి మాట్లాడతారు తల్లి? ఆలయాలు అక్కర్లేదా? మరి ఏం కావాలి ఈ సమాజంలో? ఇవాళ అనేక మంది ఇవాళ ఏజెన్సీ ఏరియా ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, దళిత వాడలు ఉన్నాయి, అలాగే అటవీ ప్రాంతాలు ఉన్నాయి. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి తడ వరకు, అనంతపురం జిల్లాలోని అక్కడి నుంచి కర్నూలు జిల్లా వరకు అనేక ప్రాంతాలు వెనుకబడతానికి ఉన్నాయి. అందుకని ఆయా ప్రాంతాలను గుర్తించి ఆలయాల పునర్నిర్మాణాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు, ప్రభుత్వం కట్టాల్సిన నిధులను పెంచి ఇస్తున్నాం. 80-20% ఇస్తున్నాం. కోస్తా తీరంలో 70-30% ఇస్తున్నాం. ఇంకా అవసరమైన గిరిజన ప్రాంతాలు, లోతట్టు అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన తాండాల్లో కూడా 100% నిధులు ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి. శ్రీవాణి పథకాన్ని లేకుంటే CGF పథకాలను అమలు చేయాలని
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నిర్మాణం చేస్తే ఆలోచన చేసి మేము ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్పు అని మాట్లాడతారా? ఏంటి దానిలో తప్పు అన్నాడు. ఆలయాలు నిర్మాణం చేయడం తప్ప ఆ స్థానిక ప్రజలు కోరుకున్నటువంటి ఆ యొక్క ఆలయంలో వారు కోరుకున్న దేవతను దేవునిలో పెట్టి ప్రార్థించండి, మీ యొక్క మనసులకి పవిత్రతను చేకూర్చుకోండి అని చెప్పి మేము భగవన్నామ స్మరణి ప్రతి ఒక్కరిలో కల్పించడం మేము చేసిన తప్ప మీ భావం ఏందో మాకు అర్థం కావడం లేదు. అంటే ఏదో కొద్ది మీ ఆలోచనలో ఒక తప్పును కనపడతాం, మీరు తప్పనుకోకపోవచ్చు, కానీ ఈ సమాజం తప్పుగా భావిస్తాం. ఈ సమాజంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ప్రేమించి అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మీ నిర్ణయాన్ని తప్పు పట్టలేదు తప్ప ఇవాళ వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. క్రిస్టియన్లు ఉన్నారు, చర్చలు నిర్మాణం చేస్తున్నారు, చర్చల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. మేము మా ప్రభుత్వం గౌరవిస్తుంది, వాళ్ళని ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది. అవసరమైనటువంటి కార్యక్రమాలు మమ్మల్ని సహాయం కోరితే సహాయాన్ని అర్థించిన ప్రతి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ముస్లిం మైనారిటీలు ఉన్నారు, మసీదులు, దర్గాలు, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకందరికి కూడా ప్రతి నెల మరి జీవన వృద్ధికి ఇవాళ నిధులు మంజూరు చేస్తున్నారు. మైనారిటీ కార్యక్రమాల కింద క్రిస్టియన్లకి ముస్లిం మైనారిటీ చర్చలు కానీ భవనాలు కానీ అలాగే ముస్లింల యొక్క ప్రార్థనా మందిరాలు, దర్గాలు, మసీదులు నిర్మాణం చేయాలంటే నిధులు మంజూరు చేస్తుంది. మరి ఇందులో తప్పని నేను భావించడం లేదు. ఎవరి మతం వారికి, ఎవరి ఆచార వ్యవహారాల వాళ్ళకి వాళ్ళందరినీ గౌరవించాలి, వారిని కూడా అభిమానించాలి. ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు అని చెప్పి మేము భావించి ఈ సుపరిపాలనలో అన్ని మతాలు ఒక్కటే అని చెప్పి మా నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు భావించి ముందడుగు వేస్తూ పరిపాలన ముందుకు తీసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ వాది, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతున్నారని చెప్పి నువ్వు మాట్లాడడం సమంజసమా? ఒక్కసారి ఆలోచించుతుంది. మీలాగా ఏదంటే అది మేము మాట్లాడలేం. సభ్యత, సంస్కారం, రాజకీయంగా నైతిక విలువలు కలిగినటువంటి వాళ్ళం. టీటీడీ పరిపాలనలో ఒక అన్ని మతస్థుల్ని పాలకుడిగా పెట్టేటువంటి కుసంస్కృతి మీది. ఒక నాస్తికుడికి దేవాదాయ శాఖలో తిరుమల తిరుపతిలో భాగస్వామ్యం ఇచ్చినటువంటి వ్యవస్థలు మీవి. మేము అర్థం చేయం. పూర్తిగా ఆలయాలన్నింటినీ కూడా హిందూ మత ప్రచారాలను, ధర్మాలకి, సనాతన ఆచారాలకి కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు ప్రభుత్వ నిధులతో 5,000 ఆలయాలను నిర్మించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో 5,000 ఆలయాలను మేము నిర్మిస్తాం. ప్రధాన గ్రామాల్లో నిర్మిస్తాం, దళిత వాడలో నిర్మిస్తాం, బలహీన వర్గాల కాలనీలో నిర్మిస్తాం, గిరిజన ప్రాంతాల్లో నిర్మిస్తాం, ఏజెన్సీ ఏరియాలో అటవీ ప్రాంతాల్లో నిర్మిస్తాం. మీరు ఎవరు అవునన్నా కాదన్నా ఈ నిర్మాణం జరిగి తీరుతుంది, చేసి తీరుతామని చెప్పి ఇవాళ చెప్పాలి కదా. అలాగే మీరు ఇవాళ ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఇటువంటి సూచనలు కాదమ్మా, ఇంకా ఏమైనా మంచి సూచనలు ఇవ్వండి, మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెంచమని అడగండి, ఇంకా ఎక్కువ చేయమని అడగండి, ఎక్కువ గుళ్ళు కట్టండి, ఎక్కువ చర్చలు కట్టండి, ఎక్కువ మసీదులు కట్టమని చెప్పండి, ప్రభుత్వానికి సూచిస్తారు. అది మీరు చేయాలి. గుళ్ళు కట్టడం తప్పు, టాయిలెట్లు కట్టండి అని చెప్పి సలహాలు ఇచ్చే ప్రయత్నం మీరు చెయ్యొద్దు.
మీరు చేసిన ఇక్కడ ఎవరు దాన్ని ఆమోదించేవాళ్ళు లేదు. అలాగే ఇవాళ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవాదాయ శాఖకి ఇచ్చేటువంటి నిధులన్నీ భక్తులు సమర్పించేటువంటి నిధులే. ప్రతి ఆలయంలో కూడా భక్తులు ఆదాయంలో 9% నిధుల్ని దేవాదాయ శాఖకి ఇస్తున్నారు. ఆ 9% నిధుల్లో వచ్చిన మొత్తాన్ని కొన్ని ఆలయాల పునర్నిర్మాణం, కొన్ని కొత్త ఆలయాల నిర్మాణం, కొన్ని కొత్త ఆగమ కార్యక్రమాలకి, శాంతి హోమాలకి, వీటన్నిటికీ ఖర్చు చేస్తున్నారు. మరి భక్తులు ఇచ్చినటువంటి నిధుల్ని నేను ఎవరికి ఖర్చు పెట్టమంటారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక రకాల పన్నుల విధానం ఉంది. ఇవాళ జిఎస్టి ఉంది. జిఎస్టిలో దేవాదాయ శాఖ అంతర్భాగం కాదు. దేవాదాయ శాఖ స్వశక్తితో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదాయం అధీనంలో ఉంటుంది. మాకు వచ్చేటువంటి నిధులన్నీ ప్రతి ఆలయంలో వచ్చే ఆదాయంలో 9% నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి దేవాదాయ శాఖకి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా మాకు నిధులు విడుదల అవుతాయి. అక్కడ నిధులు కూడా భక్తులు ఇచ్చేటువంటి నిధులే తప్ప వేరొకటి కాదు. భక్తులు ఇచ్చే నిధులతో మేము హిందూ సాంప్రదాయాలకు కట్టుబడి మేము ఆలయాలు నిర్మిస్తుంటే ఆలయాలకు బదులు టాయిలెట్లు కట్టడం అనేటువంటి మీ ఉచిత సలహా మేము ఏమనుకోవాలో మాకు అర్థం కాలేదు. షర్మిలమ్మ ఆలోచించి ఇది తగునా మీకు? అలాగే ఇవాళ దళిత వాడల్లో, గిరిజన ప్రాంతాల్లో మేము ఈ ఆలయాలు నిర్మించబోతున్నాం. నేను ముందే చెప్పాను, 10 లక్షల విలువ, 15 లక్షల విలువ, 20 లక్షల విలువలతో ఆలయాలు నిర్మిస్తున్నాం. మీకు వచ్చిన బాధ ఏంటి? ఎందుకు వద్దంటున్నారు? దీని వెనక ఏదో ఒక నిగూఢమైనటువంటి మీలో ఒక భావం, ఒక కుసంస్కారం కనబడుతుంది. అది మీరే బయట పెడితే మంచిది. మీ ఆలోచన మీరే బయట పెట్టండి. మీరు బయటకు పెట్టలేకపోతే మరొక సందర్భంలో తప్పదు నాకు చెప్పే తీరాలి. ఈ సమాజాన్ని చెప్పాల్సే వస్తుంది. మీలాగా మేము దాగుడు మూతలు ఆగేటువంటి పార్టీ కాదు. కూటమి నాయకత్వంలో ఉన్నాం, నిజమే. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి కూటమిగా ఏర్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురి సమన్వయంతో ఏర్పడినటువంటి ఈ కూటమి నాయకత్వం ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సలహాలు, సూచనలు, కార్యక్రమాలు ఉంటాయే తప్ప ఏదో ఒంటెద్దు పోకడ చేసేటువంటి ప్రభుత్వం మాది కాదు. ఒంటెద్దు పోకడం మీ అధినాయకుల ఆలోచనలతో అధికార మార్పిళ్ళు ఇక్కడ జరగవు. ఇక్కడ సమిష్టి నాయకత్వం, సమాజం కోరుకున్నటువంటి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకున్నటువంటి సుపరిపాలన అందించే లక్ష్యంగా మా ప్రభుత్వం పరిపాలన చేస్తూ వస్తుంది. కాబట్టి ఇవాళ మేము అన్ని రకాలుగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల పత్రికల్లో చూశారు, మీడియాలో చూశారు, వీడియో క్లిప్పింగ్లు వచ్చాయి. ఎవరు దోచుకున్నారా సొత్తు? రవికుమార్ అనేటువంటి వ్యక్తి హుండీ లెక్క పెడతానని వచ్చి, ఆ వచ్చిన వ్యక్తి పత్రికల సమావేశాల్లో చెప్పకూడనటువంటి ప్రాంతంలో ఆ మొత్తం అమెరికన్ డాలర్లన్నీ పెట్టుకొని పారిపోతుంటే పట్టుకొని అతని మీద కేసు పెట్టారు. అంతవరకు పర్వాలేదు. తర్వాత ఏమైంది? దాదాపు
300 కోట్ల రూపాయలు ఈ విధంగా అక్రమంగా అతను సంపాదించాడు అని చెప్పి తెలిస్తే ఏమైంది తర్వాత? ఇటీవల శాసన మండలిలో కూడా జవాబు చెప్పాను. నిన్న మొన్న శాసనసభలో వచ్చింది, కానీ జవాబు చెప్పే పరిస్థితి సమయం లేదు. దాదాపు 200 కోట్ల రూపాయలు ఆవేళ పాలకవర్గంలో మీరు నియమించినటువంటి ఒక వ్యక్తి, పోలీస్ అధికారులు కలిసి దోచుకున్నారు. అతన్ని దోచుకున్న తర్వాత పై నుంచి పెద్ద ఒత్తిడికి వచ్చింది కాబట్టి ఈ దొంగతనం కేసుని మూసివేస్తున్నామని చెప్పి కేసును క్లోజ్ చేసినటువంటి విషయాన్ని ఇంకా ఈ సమాజం మర్చిపోలేదమ్మా. దీనికి ఎవరు కారణం? ఏ మతం, ఏ కులం, ఎవరు ఈ కార్యం దీన్ని బాధ్యత చేస్తాం చెప్పండి. ఇవాళ అన్ని మత ప్రచారం ఎక్కువ కావడానికి కారణం లేవు ఈ రాష్ట్రంలో. హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు కోట్లాది మంది ఈ రాష్ట్రంలో ఉంటే అన్ని మత ప్రచారం ఎక్కడ జరుగుతుంది? ఎవరు దీనికి నాంది పలుకుతున్నారు? అన్ని మత ప్రచారానికి అడ్డొస్తుందని హిందూ ఆలయాల నిర్మాణానికి అడ్డు తగులుతున్నారు అందరూ. ఇది ధర్మమా? ఇదేనా మీ న్యాయం? ఇదేనా అన్ని మతాల పట్ల మీకు ఉన్నటువంటి స్పష్టమైన వైఖరి? ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం మీకే ఉంది, మాకు కాదు. కాబట్టి మీరు చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఆస్తులు, హక్కుల గురించే కాదు, కానీ ప్రాంతీయ పార్టీలతో ఒకరు, జాతీయ పార్టీలతో ఒకరు ఇవాళ కూటమి నాయకత్వాన్ని ఎదుర్కోవాలని మీరు ప్రయత్నం చేస్తే మీకు భంగపాటి తప్ప ఈ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు, ఎప్పటికీ ఆమోదించదు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇవాళ శర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా లేకుంటే శర్మిల గారి వ్యక్తిగత విధానమా చెప్పాల్సినటువంటి అవసరం కూడా. ఆలయాలు కట్టద్దు, టాయిలెట్లు కట్టండి అని ప్రభుత్వానికి సూచించింది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విధానమా చెప్పాలి. అలాగే లేదా ఇది వ్యక్తిగతంగా ఆ పార్టీ అధ్యక్షురాలు శర్మిల గారి విధానమా, అది కూడా మీరే చెప్పండి. మీ పార్టీ విధానం అయితే మరి చెప్పండి. మీ పార్టీ ఇన్ఛార్జీలు, లేకుంటే ఏఐసిసి సభ్యులు, లేకుంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మీకున్నటువంటి నాయకులు చెప్పండి జవాబు. లేదా మీ వ్యక్తిగత అభిప్రాయం అయితే చెప్పండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా తగరా అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్న కొద్దో గొప్ప కార్యకర్తలైనా దాని మీద ఒక నిర్ణయం చేస్తారు. ఏంటి యొక్క విచిత్రమైన ధోరణి, ఇంత వికృతమైనటువంటి ఆలోచన విధానం, ఈ ధోరణి ఈ సమాజానికి చెడు చేస్తుందే తప్ప మంచి చేయదు. కాబట్టి అన్న ఒక మార్గం, చెల్లి ఇంకొక మార్గం, ఒకరు జాతీయ పార్టీ, ఒకరు ప్రాంతీయ పార్టీ, అందరూ కలిసి కూటమిని ఇవాళ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే కూటమి ముందు ఉన్నటువంటి ఒక పటిష్టమైన ఆలోచన విధానం, రాజకీయ విధానం, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాల్లో మీరు కొట్టుకుపోక తప్పదు. మీకు ఇప్పటికే నౌకలు చెల్లాయి, ఇక మీద పుట్టగతి ఉండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకైతే లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఇది మంచి విధానాలు కాదు. పూర్తిగా శర్మిల గారి స్టేట్మెంట్ని నేను ఇవాళ ఖండిస్తూ, హిందూ ఆచారాలకి, సనాతన ధర్మాలకు కట్టుబడినటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖండిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.